ఎన్నడైనా పోయి రాష్ట్ర మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణ మంత్రి కావాలని ఎప్పుడు అడిగారు అధ్యక్ష వీళ్ళు? ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కటువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రం వచ్చి 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష. రాముడికి వీళ్ళకు చెప్తాను, నేను చదివిన మంత్రులు చదవను సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యం రామ రామ చదవను సార్. ఒక్కసారి మంత్రాలు చదవాలని లేదా హనుమంతుడు ఆమదం మహాభారతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయభూయరామం చదవాలని పెద్ద హిందువులు అంటే మొట్టు పెట్టుకోమా? బీజేపీ ఉంటే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంటి అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. వచ్చి అసెంబ్లీ కూడా లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష? ఏం లాంగ్వేజ్ అది?